హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. మన వెంట్రుకలు పొడుగ్గా పెరగడానికి, బలంగా, దృఢంగా ఉంచడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్‌ని అయితే తయారు చేసుకుందామండి. ఇలా మా ఇంట్లో అయితే 20 సంవత్సరాల నుండి నేను తయారు చేసుకొని యూజ్ చేస్తున్నాము. చాలా మంది హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించమని అడిగినారండి. అందుకని ఈరోజు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ముందుగా అలోవెరా తీసుకోవాలండి. అలోవెరా మనకు ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది కదా! ఒక ప్లాంట్ ఒక స్టెమ్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది అలోవెరా అయితే మనకు మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు స్మూత్‌గా, షైనీగా ఉండేటట్టు చేస్తుందండి. అలోవెరా మనకు బాగా పనిచేస్తుంది కదా! ఇప్పుడు ఇదైతే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం కట్ చేసినప్పుడు అటు సైడ్, ఇటు సైడ్ ఫ్లూయిడ్ యెల్లోయిష్‌గా వస్తుంది కదా! అది పోయేంత వరకు బాగా శుభ్రంగా కడుక్కోవాలి వాటర్‌తో. ఇలా కడిగిన తర్వాత దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది కాబట్టి మనకు నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన తర్వాత 2 సైడ్‌లు ఉన్న ముల్లుల్లాగా ఉంటుంది కదా! ఆ ముల్లుల్లాగా ఉండేది పైన మనం కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము కరివేపాకు ఉంటుంది గదా! మాకు ఇంట్లో ప్లాంట్ ఉందండి కరివేపాకు. కరివేపాకుని తీసుకొచ్చి శుభ్రంగా కడుగుతున్నాను. కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రును నివారిస్తుంది. అలాగే రూట్స్‌కు మంచి పోషకాలు ఇచ్చి స్ట్రాంగ్‌గా పెరగడానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. అలాగే వేపాకులండి. వేపాకులు తీసుకోవాలి. వేపాకులు కూడా శుభ్రంగా కడిగి మనము పక్కన పెట్టుకోవాలి. వేపాకులు వేయడం వల్ల వేపాకులు జుట్టు చర్మంకి ఎంతో మేలు చేస్తాయండి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లాగా యాంటీ ఫంగల్ కలిగిన గుణాలు కలిగి ఉండడం వల్ల చుండ్రు, దద్దుర్ల వంటి సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడైతే కడిగి పక్కన పెట్టేసుకోండి. కంపల్సరీ వేసుకోండి. వేపాకులు చాలా మంచిది అన్నమాట. ఇప్పుడైతే నేను మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. ప్యూర్ ఆయిల్ అన్నమాట. కోకోనట్ ఆయిల్. ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఆ హాఫ్ లీటర్‌ను ఒక పెద్ద గిన్నె తీసుకొని, లోతుగా ఉండే గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే అందులోనే క్యాస్టర్ ఆయిల్ అండి. ఆముదం ఉంటుంది కదా! ఆముదం గూడా తీసుకున్నాను. ఆముదం చానా రోజుల నుంచి ఇంట్లో ఉంది. అది గూడా వేస్తున్నానండి. హెయిర్‌కి స్మూత్‌గా ఉంటుందనమాట. ఒక పెద్ద లోతుగా ఉండే గిన్నె తీసుకొని, ఇప్పుడు మనం తెచ్చుకున్న హాఫ్ లీటర్ ఆయిల్‌తో పాటు ఒక 50 ఎంఎల్ ఆముదం వేసుకోవాలి. ఇలా 2 వేసుకొని మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటూ ఉంటామండి. వేడయ్యేంతలోపు మనం ఇవి తెచ్చుకున్నాము కదా! వీటన్నిటిని మనం శుభ్రంగా కడిగి ఆకులన్నీ ఉన్నాయి కదా! అవి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాము. ఇప్పుడైతే మందారం పువ్వులు వేస్తున్నాను. మందారం పువ్వులు వేయడం వల్ల విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. స్కాల్ప్ కింద బ్లడ్ సర్క్యులేషన్ అలాగే బాగా ఉండేటట్టు బాగా మనకు జుట్టు బాగా పెరిగేటట్లు చేస్తుంది. పేను కొరుకుడికి కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే మందారం ఆకులు గూడా వేస్తాం గదా! ఆకులు వేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిస్తుంది. దీంట్లో మంచి పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండి రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉండేటట్లు చేస్తాయండి. చిన్న వయసులోనే తెల్ల తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. అలాగే ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న ఆకులన్నీ ఉన్నాయి కదా! కరివేపాకు, వేపాకులు, కలబంద ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసుకోవాలి. అలాగే గోరింటాకు ఉంది గదండీ! గోరింటాకు మనకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి గూడా మనం వేసుకోవాలి. అలాగే మెంతులు నానబెట్టుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నామంటే బాగా మెత్తగా నానతాయి. గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా అయిపోతుందండి. ముందు రోజు నానబెట్టి బాగా తీసుకోవాలనమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ జార్‌లో మనము కచ్చాపచ్చాగా వేసేసి వేడైన ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ పొంగొస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇది తడిగా ఉంటాయి గదా! అన్నీ. అందుకు పొంగొస్తుంది. అందుకే లోతుగా ఉన్న గిన్నె తీసుకున్నామంటే పైకి పొంగు రాకుండా మనం కలుపుతూ ఉన్నామంటే చక్కగా ఉడుకుతుందండి. ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అందులో పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా మనము పొంగు రాకుండా కలుపుకుంటూ, మనం చూసుకుంటూ ఇలా ఫస్ట్ గ్రీన్‌గా ఉంటుంది గదా! తర్వాత లైట్ బ్రౌన్ లాగా వస్తుందండి. ఇది బాగా ఉడికించుకొని మనము పక్కన పెట్టుకోవాలనమాట. ఇది బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా దగ్గరికొచ్చేస్తుంది కదా! ఇప్పుడైతే ఆ నురుగు అనేది మనకు అణిగిపోతూ ఉంటుందనమాట. అది పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనము గాజు బౌల్ తీసుకొని సీసా అందులో మనం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఫిల్టర్ చేసుకోవాలండి. అందులో ఉన్న మనకు గసి ఉంటుంది కదా! అన్ని మనం మిక్సీ వేసుకున్నాము. ఒకవేళ మిక్సీకి వద్దు ఇలా వేసుకోవద్దంటే అలాగే లీవ్స్ అలాగే వేసేసుకోవచ్చండి. అవి కూడా బాగా పొడి పొడిగా అయిపోతాయి.
నేను ఇలా అయితే బాగా మనకు అన్ని కలుస్తాయి కదా అనేసి నేను మిక్సీలో వేసాను. ఆయిల్ చాలా బాగుంటుందండి. మనం ఎన్ని చేసినా జుట్టు అయితే రాలుతూ ఉంటుంది తప్ప పెరగడం అయితే ఉండదు కాబట్టి నూనెలో ఈ పదార్థాలన్నీ కలిపి వేసినామంటే ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ ఆయిల్‌ను రెడీ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. స్కాల్ప్‌కు బాగా మనం మర్దన మసాజ్ చేసినామంటే చాలా చక్కగా మనకు జుట్టు రాలడం తగ్గిపోతుందండి. బాగా పనిచేస్తుంది. ఇది తయారు చేసి పెట్టుకున్నామనుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఓకేనా అండి? బాయ్ అండి. థాంక్ యూ.